తమిళనాడులో ఉన్న ఒక రోగం ఇప్పుడు ఏపీకి కూడా అంటుకుంది. అదోసారి చూడండి. గురువారం రోజు అయ్యప్ప మాల వేసాను. నిన్న పంపించిన గేట్ దగ్గర నుంచే నా పిల్లల్ని గెంటేస్తే 10 నిమిషాలు నా పిల్లల్ని నేను తీసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడితే ఆ సారు నోటుకు వచ్చినట్టు మాట్లాడి యూనిఫామ్ వేసుకొని నాప్కిన్ వేసుకురమ్మన్నా సార్. నాప్కిన్ వేస్తే కుదరదు, టవల్ వేసుకొని వస్తామన్నా కూడా ఒప్పుకోలేదు సార్. విజయవాడలో ఒక స్కూల్ కి 2 పిల్లలు అయ్యప్ప స్వామి మాల వేసుకొని పోయినందుకు గేట్ దగ్గర నుంచి వెళ్ళి తిరిగి పంపించేసిరట వాళ్ళని. తర్వాత తల్లి వచ్చి అడిగిందంట ఏంది అని. అడిగితే పిచ్చి పిచ్చిగా మాట్లాడిరట, మీదికి వచ్చిండ్రంట. అలాని ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన మాటలని అన్నారంట. సరే యూనిఫామ్ వేసుకోవాలి అంటే యూనిఫామ్ వేసుకొని ఒక కండువ వేసుకొని వస్తారు పిల్లలు అని అంటే కండువా కూడా వేసుకోవడానికి వీలు లేదు, ఇంత నాప్కిన్ ముక్కు వేసుకొని రండి అంత అవసరం అయితే అని అంటున్నారంట. అంటే మన స్కూళ్ళల్లో హిజాబ్ అలవ్ చేస్తారు కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకొని వస్తే మాత్రం అలవ్ చేయరు. బా సెక్యులరిజం అలా మీకు వెళ్ళింది ఎప్పుడు లేనిది ఇదేం కథ అని అనుకుంటారు కదా. ఇది తమిళనాడులో లాస్ట్ ఇయర్ మొదలైంది. లాస్ట్ ఇయర్ బ్యాన్ చేసిండ్రు. స్కూల్ కంట పిల్లలు ఎవరు కూడా ఎటువంటి బొట్టు పెట్టుకొని కానీ లేకపోతే దేవుడు రింగ్స్ కానీ దేవుడు లాకెట్స్ ఉన్న చైన్స్ కానీ చేతికి కట్టుకునే కాసితాళ్ళు కానీ అట్లాంటివి ఏమీ కూడా కట్టుకొని రావడానికి వీల్లేదు అని చెప్పేసి వాటిని బ్యాన్ చేసింది. అదేంది అట్లెట్లా మరి హిజాబ్ ఎట్లా అలవ్ చేస్తున్నారు అని అడిగితే ఆహా కాదు, ఇవన్నీ కూడానంట క్యాస్ట్కి రిప్రజెంట్ చేస్తున్నాయంట. క్యాస్ట్కి బొట్టుకి ఏం సంబంధం, క్యాస్ట్కి దేవుడు రింగులకి గొలుసులకి ఏం సంబంధం? అది రిలీజియన్ కదా. మరి ఒక రిలీజియన్కి ఏమో అట్లా, ఇంకో రిలీజియన్కి ఏమో ఇట్లనా? ఎంతమంది నిరసనలు తెలిపినా కానీ గవర్నమెంట్ మాత్రం ఆ బ్యాన్ ఎత్తేయలేదు. ఏమన్నంటే ఇది ఒకటే మాట, ఇది కులాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, పిల్లల మధ్యలో కులాల విభేదం రావద్దని చెప్పేసి మేము అవన్నిటిని బ్యాన్ చేసినాం. అరే అది మతానికి సంబంధించింది కదా, కులానికి సంబంధించింది ఎప్పుడైనా ఇవన్నీ సేమ్ ఇదే పద్ధతి ఇప్పుడు ఇక్కడికి విజయవాడకు వాకినాయి అన్నట్టు.